కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి 10, 11 తారీఖులోనే చంద్రుడు ఉంటాడు మీ రాశిలోనే. విపరీతమైన రాజయోగం అండి. రాజయోగం అంటే అద్భుతం. పైగా కుజ దృష్టి కూడా ఉంది. అంటే మీరు ఎక్కువగా జనాలకి హెల్ప్ చేసే తత్వం ఎక్కువ మీకు ఉంది. అలాగే మీరు ఎక్కువగా డైనమిక్గా, స్పీడ్గా ఉంటారు. ప్రయాణాలు చేయవలసి వస్తుందండి మీకు. మీరు మీరు అంటే మీకు అవకాశాలు ఉంటాయి. ఎక్కువ తెలివితేటలు ఉంటాయండి మీకు. ఇంకా చెప్పాలంటే భూములు కొనుక్కునే అవకాశాలు మీకు ఎక్కువ ఇళ్ళు కానీ, భూములు కానీ కొనుక్కుంటారు మీరు. అంతేకాకుండా సెకండ్ భావాన్ని శని చూడడం వల్ల కొద్దిగా భార్యాభర్తల విషయంలో కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సెకండ్ హౌస్ లార్డ్ రవి 12 భావంలో ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు కదండి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అదే డౌటే లేదు. అంటే మీ పర్సనల్ విషయాల రీత్యా అదే మీ జాతకంలో కూడా చూసుకోండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ధనం కూడా విపరీతంగా ఖర్చు పెట్టేస్తుంటారు. కర్కాటక రాశి వాళ్ళకి 3వ భావంలో కేతు ఉండడం, గురుదృష్టి ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారండి. ముఖ్యంగా న్యూస్ రీడర్స్కి, టెలివిజన్ సంస్థలు పనిచేస్తారంటారు సరే, వాళ్ళకి కేతు ప్రభావం ఉంది కాబట్టి జ్ఞాన సంపదని, అభివృద్ధిని కలిగించడానికే కేతు ఉంటాడండి. గురుదృష్టి కూడా ఉంది. మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి మీకు అవకాశాలు ఎక్కువ. అలాగే భూములు కొనుక్కుంటారండి. భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ఇళ్ళు కట్టుకోవడం అవన్నీ ఉంటాయి. అలాగే మీ మదర్ గారికి ఆరోగ్యపరిచి తల్లిగారు ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా వ్యవసాయదారులకి పంటలో నష్టం రాదు. సంగీతంలో మీరు బాగా డెవలప్ అవుతారండి. పంచమ స్థానాన్ని గురుడు చూస్తున్నాడు, కుజుడు చూస్తాడు. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. సంతానం పుట్టేటప్పుడు కొద్దిగా శని ప్రభావం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం భయపడతాం అవసరం లేదండి. పైగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చాలా బాగుంది. ఖచ్చితంగా యోగవంతంగానే ఉంటుంది. కానీ కొద్దిగా లాసులు రావడానికి శని దృష్టి ఉంది కాబట్టి లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి రచయితలుగా బాగా డబ్బులు, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సప్తమ భావానికి గురుదృష్టి ఉంది కదా, పర్ఫెక్ట్ అండి. మీ వ్యాపారాలు చాలా విస్తరింపజేస్తారు. వ్యాపార భాగస్వాములు చాలా బాగుంటారు. ముఖ్యంగా మీరు విహారయాత్రలు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం మీకు బాగా ఉందని జాగ్రత్తగా ఉండండి. అష్టమస్థాన శని మీకు అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలంటే నేనేమి భయపెడతాడు కాదండి. కొంతమంది వాళ్ళ జాతకాల రీత్యా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. అందుకనే మనం శనీశ్వరునికి మందపల్లిలో పూజలు చేయించుకోవడం వల్ల, శనికి జపాలు చేయించుకోవడం వల్ల, శనికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల దోషాలు తొలుగుతాయి. మెయిన్ ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసుకోవడం వల్ల మంచి అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే సందేహం లేదు. భాగ్యంలో రాహు అంత మంచివాడు కాదు, కానీ జలతత్వ రాశిలో ఉన్నాడు. 3, 6, 10, 11 స్థానాల్లోనూ 9వ స్థానంలో జలతత్వ రాశిలో ఉంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. ఫ్లైట్లు ఎక్కేట్ చేస్తుంటాడు. నీటి మీద, సముద్రాల మీద ప్రయాణాలు చేస్తుంటాడు రాహు అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆయన కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, గంగానది స్నానాలు, మీరు చేస్తున్న బిజినెస్లో బాగా డెవలప్మెంట్స్ అవడము, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, హార్డ్వేర్ సంస్థలు అంటారు జరా, వాటిలో బాగా డెవలప్ అవుతారండి. దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడు, 10th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్, ఎక్స్ట్రాడినరీ. కానీ శని దృష్టి ఉంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అని చెప్పి చూసారా, ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్, ఎలక్ట్రిసిటీ విభాగం అంటే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ వాళ్ళు బాగుంటుంది. కుజుడు కారకత్వాలు కదా, దశమ స్థానంలో కుజుడు. పైగా మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారనుకోండి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, పైగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉండే దశమంలో కుజుడికి శని దృష్టి ఉంటే రాజకీయ రంగంలో కూడా ఒక వెలుగు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు రాజకీయంలో గెలిచే ఉంటారు. పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువనే, పదవులు కూడా వస్తాయి. అంటే మీ జాతకాలు అయితే ఆధారపడి ఉంటుందండి, నేను చెప్తానని కాదు, అవకాశాలు ఉంటాయి. ఏదైనా శని కుజుల కాంబినేషను చిన్న చిన్న దెబ్బలు తగలడానికి, బ్లడ్ కనపడడానికి కొంత అవకాశం ఉంది. ఏదేమైనా 11వ భావంలో రవితో కలిసిన, బుధుడితో కలిసిన శుక్రుడు మంచివాడు కాదు కదా, మీకు శుక్రుడు బాధ కూడా అవుతాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే రవితో కలిసిన రవి బుధులు కాంబినేషన్ బాగుంది. సెకండ్ హౌస్ లార్డ్ మీకు లాభంలో ఉన్నాడు. సెకండ్ హౌస్ లాభంలో 15వ తారీఖు ఉన్నాడు కాబట్టి ధనయోగం బాగా ఉంటుందండి. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. పైగా ముఖ్యంగా యాస్ట్రాలజర్స్కి బాగా చెప్తుంటారు జాతకాలు, వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మ్యాథమెటిషియన్స్కి, అలాగే కొంతమంది ఉంటారు జరా, కొంతమంది అంటే సైంటిస్ట్ అంటాం, వాళ్ళకి ఇవందరూ కూడా చాలా మంచి యోగం అండి. తర్కశాస్త్రంలో బాగా రాణిస్తారు. భూములు, వాహనాలు, సినిమా రంగంలోనూ బాగా రాణిస్తారు. ఆభరణాలు కొనుక్కుంటారు. ముఖ్యంగా ఆభరణాలు అందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా 12వ భావంలో రవి ఉన్నారు కదా, రవి బుధులు ఉన్నారు కదా, ఇందాక నేను చెప్పాను కదా, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, శుక్రుడు ప్రభావం, చంద్రుడు కూడా ఉన్నారు కాబట్టి ఎక్కువగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. సన్మానాలు జరుగుతాయి. విదేశ పర్యటన చేస్తారు. విదేశాల్లో మీకు సన్మానాలు జరుగుతాయి. అక్కడ మీరు బాగా రాణిస్తారనల్లో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కువగా అమ్మవారిని పూజించాలండి. అమ్మవారిని, సూర్య భగవాన్ని పూజించడం వల్ల, ఎందుకంటే 12th హౌస్లో ఉన్నాడు కదా రవి భగవానుడు, సో పూజించడం వల్ల దోషాలు బాగా తొలగి మంచి శుభాలు కలగడానికే అవకాశాలు ఎక్కువ.